నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. నేను ఈడ కూకుంటే అగో ఆ బండ్ల కాడ ఉంటారు. ఇక్కడికి రారు. అబ్బా వहाँ बैठे बोलते नियाते రారు. లోపలికి పోతారు నా పేరు చెప్పుకొని. టికెట్ అడగాడు లోపల సెక్యూరిటీ. కుర్చీ తాతకే బచ్చే ఏమంటారు. ఆడికిచ్చే లోపలికి వెళ్ళిపోతారు. ఆ విలువ ఉన్నది బాబాయ్ నాకు ఇక్కడ. ఒకటి బాగినండి, కష్టపడితేనే కడుపు నిండుతుంది. కూర్చొని దేవుడా అంటే దీపం పెడితే ఏమీ రాదు. నా వయసు 64, నా వెయిట్ 42. నేను మెంటల్ నా కొడుకును, నన్ను రెచ్చగొట్టద్దు. మర్చిపోయి ఎవరన్నా అరే అన్నారు అనుకో, నా శరీరంలోని బలమంతా అరిచేతిలో తీసుకొని కొడితే ఒక క్వింటాల్ పడుతుంది. క్వింటాల్ తక్కువ పడది. ఇప్పుడు కొంతమంది చెక్కగా అన్నారు బాయలు, కావాలని చీరే జాకెట్ తోడుకొని తిరుగుతారు. అవునా? నేను కూడా తొడగచ్చు. నాకేమన్నా చూస్తాడా ఇడ వంగి? వద్దు బాబాయ్, ఎక్కువ రిస్క్ చేసుకోవద్దు. అతి ఆశ కూడా మంచిది కాదు. తప్పు చేస్తే తంతరని భయం ఉండాల. అతి ఆశ మంచిది కాదు. 100, 1000, 1,00,000 సంపాదించుకో. 1 కోటి కావాలంటే ఎవడిస్తాడు? అతి ఆశ అనర్థం. తప్పు చేస్తే తంతరని భయం ఉండాలి. ఇప్పుడు అందమైన అమ్మాయి పోతుంది, చూసి ఆనందించు కళ్ళతోటే. పోయి చెయ్యాలని చూసినాం అనుకో, నీలాంటి ముళ్ళే ఉంటుంది పక్కన, కස්සన దిగుతుంది. తీసి దెంగితే 3 దిక్కులో పడతారు. హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు. తర్వాత సినిమా ఒక నెల రోజులు నడుస్తుంది పక్కా. ఇంకా కాకపోతే 40 రోజులు నడవచ్చు, 50 రోజులు నడవచ్చు, పక్కా నడుస్తుంది. ఎందుకు తెలుసా? ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. విశ్వక్సేన్ అబ్బాయి బాగున్నాడు, పర్సనాలిటీ, హైటు, ముఖంలో కళ ఉంది, భలే చేసిండు. ఉంటా బాబాయ్.